మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ ప్రభుత్వం 5,500 కోట్లు దారి మళ్లించింది అన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైసీపీ అప్పు తెచ్చిన ఆ నిధులు ఎక్కడికెళ్లాయని నిలదీశారు. తూర్పుగోదావరి రాజమండ్రి వేదికగా ఆయన వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన జగన్ కి రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు ఆదిరెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో 11 పీడీ యాక్ట్లు నమోదు చేసిందన్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేశారని గుర్తు చేశారు. సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టిన పీడీ యాక్ట్లు 11 అయితే కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే కట్టింది 5 పీడీ యాక్ట్స్. ఎన్డీపీఎస్ గంజాయి అయితే 0, ఎందుకంటే గంజాయి పెంచి పోషించేది వాళ్ళు కాబట్టి కట్టే ధైర్యం వాళ్ళకి లేదు. కానీ కూటమి 15 నెలల్లో 8 కట్టాం. రౌడీ షీట్స్ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 114 అయితే ఈ 15 నెలల్లోనే 96 రౌడీ షీట్లు కట్టించామని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అందులో 74 రౌడీ షీట్స్, 22 సెక్సువల్లీ అఫెండెడ్ షీట్స్. 5 సంవత్సరాల్లో 114 అయితే 15 నెలల్లో 96. అంటే ఈ 96 అయినా పైనుంచి ఊడిపడ్డారా? మీ ప్రభుత్వంలో ఎందుకు కట్టలేకపోయారు? ఏంటి మీకు ఆ మోమాటం? మీ మనుషులా, మీ ప్రైవేట్ సైన్యమా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులా? మేము కట్టి చూపించాం. ఇవి చేయడం వల్ల ఈ రోజున మహిళలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తప్పు చేయాలన్న వాళ్ళు భయం ఉంది, ఇంకా మారాల్సిన అవసరం కూడా ఉంది. గంజాయి కేసెస్ 5 సంవత్సరాల్లో 283, కానీ కూటమి 15 నెలల్లో 81. ఇది 15 నెలలుగా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకొని అనునిత్యం కూటమి శాసనసభ్యుడిగా, కూటమి సభ్యులుగా మేమందరూ చేసిన కృషి మోమాటాలు లేవు. ఎక్కడైనా తప్పు జరిగితే వెనకేసుకొని వచ్చే కార్యక్రమమే లేదు. గత